వ్యక్తి ద్వారా స్థాపించబడితే ఆ వ్యక్తి తరువాత అథవా కొన్ని సంవత్సరాల తర్వాత దానికి ముగింపు ఉంటుంది. కాలగర్భంలో ఎన్నో మతాలు సాంప్రదాయాలు విలీనమైవడం మనందరికీ తెలిసిన విషయం. కానీ సనాతనమైన ఈ ధర్మం ఒక వ్యక్తి ద్వారా కాదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశుతోష భగవాన్ పార్వతీ వల్లభుడైన సాక్షాత్ సదాశివుని ద్వారా ప్రారంభమైనది. ఆయననే స్థాపించిన ధర్మము కాబట్టే ఇది ఆయనలాగానే దీనికి ఎప్పుడూ కూడా అంతము అనేది ఉండదు. ఇది సర్వకాల సర్వావస్థల్లో ఉండదగిన సనాతనమైన ధర్మము. అందుకనే మేము ఆరంభంలో మంగళ శ్లోకాన్ని చెబుతూ సదాశివ సమారంభా పంచాచార్య సుమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్పాం. సదాశివుని నుండి వెలువడిన ఈ ధర్మం, అప్పటి నుండి ఆరంభమైన ఈ ధర్మం ఎందరో ఆచార్యుల ద్వారా ఉద్ధారం చేయబడిన ఈ ధర్మం ప్రస్తుతం మార్గదర్శనాన్ని చేస్తున్న ఆచార్యుల పర్యంతము సదాశివుడి నుంచి ప్రారంభమై ఇప్పటికీ మార్గదర్శనం చేస్తున్న ఆచార్యుల పర్యంతము ఉన్న గురు పరంపర ఇది అఖండితంగా కొన్ని సంవత్సరాలు ఎవరు లేక ఉండినది అన్నది ఎప్పుడూ లేదు. ఎలా ఒక తేనె ధార అఖండంగా ఉంటుందో అలా ఈ సనాతన ధర్మ పరంపరయు కూడా సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కూడా నేటి వరకు అఖండంగా నడుచుకుంటూ వస్తున్న ఏకైక ధర్మము మనందరము జన్మించిన ఈ సనాతన ధర్మం. ఇది కూడా సత్యమే. ఈ ధర్మానికి కొద్దిగా గ్లాని ఏర్పడుతుంది. గ్లాని అంటే కొద్దిగా అధర్మం అధికమైనప్పుడు ధర్మం యొక్క అస్తిత్వము కనబడకుండా అవ్వచ్చును, కానీ ధర్మం లేకుండా పోదు. అందుకే భగవాన్ పరమాత్మ అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తదా తదా అవతారోయం గణేశస్య మహీతలే. సాక్షాత్ భగవాన్ సదాశివుడు పరమేశ్వరుడు ఎప్పుడు ఈ భూతలం పైన ధర్మముకు హాని జరుగునో, ఎప్పుడెప్పుడు అధర్మము పెరిగిపోయి శిష్టులకు, సాధువులకు, సజ్జనులకు హాని జరుగునో, ధర్మాన్ని నిలబెట్టడానికి, సజ్జనులను రక్షించడానికి, అధర్మాన్ని వినాశనం చేయడానికి సాక్షాత్ పరమేశ్వరుడే గణేశుల ఆచార్యుల రూపంలో ఈ భూతలం పైన అవతరిస్తాడు అని సాక్షాత్ పార్వతీదేవికే బోధన చేస్తాడు శివుడు. ఆ బోధన ప్రకారమే ధర్మాన్ని ఉద్ధరించడానికై జగద్గురు పంచాచార్యుల రూపంలో ఆ గణేశులనే, ఆ గణాధీశ్వరులనే ఈ భూలోకానికి పంపించి రంభాపురి, ఉజ్జయిని, కేదార, శ్రీశైల, శ్రీకాశీ
అనే 5 మహాపుణ్యక్షేత్రాల్లో ధర్మపీఠాన్ని స్థాపింపజేసి కుల మత జాతి లింగ వయోభేదములు లేకుండా సర్వమానవాళి ఈ యొక్క ఆచార విచారాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా శివ యోగాన్ని పొందాలి అనే అందరినీ సమానంగా చూసే ఒక విశిష్టమైన ఆచార పద్ధతి ఉన్న ధర్మం ఏదైనా ఉంది అని అంటే అది మన సనాతనమైన వీరశైవ ధర్మం. ఇలాంటి ఉత్కృష్టమైన ధర్మాన్ని భూలోకాన స్థాపింపచేయడానికి సాక్షాత్తు సదాశివుని యొక్క పంచముఖముల నుండి జగద్గురు పంచాచార్యులు ఈ భూలోకంలో ప్రకటితమై మనందరినీ కూడా ఉద్ధరించిన ఆ జగద్గురు పంచాచార్య గురు పరంపరని అనునిత్యం మనం సేవించాలి, పూజించాలి. ఈరోజు ఒక చాలా మంచి సుదినం. ఎందుకయ్యా మంచి సుదినం అంటున్నాము? ఇది కొద్దిగా మీరు శ్రద్ధగా వినండి. ఎందుకు ఈ మంచి సుదినం ఈరోజు అనంటే, జీవితంలో మనకు చాలా అవకాశాలు వస్తాయి. కానీ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకునే వివేకం మన దగ్గర ఉంటుందా అంటే అది మాత్రం మన దగ్గర ఉండదు. అలాంటి మంచి అవకాశాన్ని చేయి చిక్కించుకొని దాన్ని వినియోగించిన వ్యక్తి మాత్రమే ఉద్ధరింపబడతాడు. పరమ పూజ్య చెన్నవీర శివాచార్య స్వామీజీ గారు ఒక మంచి అవకాశాన్ని కల్పించడానికి ఆశీర్వాదం చేశారు. ఈ సిద్ధాంత శిఖామణి అనే గ్రంథం ఉంది కదా, ఇది మామూలు గ్రంథం కానే కాదు. ఈ గ్రంథాన్ని గురించి ఆలోచించిన వారి జీవితాలే అద్భుతమైన, ఉజ్వలమైన, ఆనందభరితమైన జీవితాలైనాయి. అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు గురువుగారు చెప్పిన మణికంఠ అనే బాలుడు ఉన్నాడు కదా, ఏమీ తెలియని ఆ బాలుడు ఈరోజు వచ్చి ఆదోణిలో వచ్చి 4 మాటలు ధర్మం గురించి చెప్తున్నాడు అనంటే దానికి కారణం సిద్ధాంత శిఖామణి అనే ధర్మ గ్రంథం. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే చాలు. అధ్యయనం చేయలేదా? అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఆ గ్రంథం గురించి వింటే చాలు. మన జీవితాలే ఒక విశిష్టమైన పూల తోటలా మారుతాయన్నమాట. పూల తోటని చూసినారా మీరు ఎప్పుడన్నా? పూల తోటని చూసిన వాళ్ళకు తెలుస్తుంది, పూల తోటని చూస్తేనే ఆనందం. అక్కడ పోయి మనం వాసన పీల్చుకోవడం, పూలను తెంపడం, మల్లెపూలు నెత్తిలో పెట్టుకోవడం అవన్నీ చేసే పని లేదు. జస్ట్ పూల తోటని చూస్తే చాలు, హృదయానికి ఎంతో ఆహ్లాదం వచ్చేస్తుంది. అట్లా ఉంటుందన్నమాట సిద్ధాంత శిఖామణి అనే గ్రంథము. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్నే వికసింపచేసే ఒక అద్భుతమైన గ్రంథము. అజ్ఞానము తొలగించడానికి విశిష్టమైన జ్ఞానం అవసరం. ఈ సిద్ధాంత శిఖామణి అజ్ఞానాన్ని ఎట్లా తొలగిస్తుంది అనంటే, ఒక 10 సంవత్సరాలు ఎవరూ తెరవని ఒక గది ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు కదా, సరే 9 అనుకోండి. ఎవరూ తెరవని ఒక గది ఉన్నది. అందులో
ఏ విధమైన కరెంటు, బల్బు, లైటు ఏమీ లేదు. ఆ గదిలో ఉన్న చీకటిని పోగొట్టాలి అనంటే అందులో వెలుగు కావాలి. ఆ వెలుగు పోవడానికి ఎక్కడా దారి లేదు. 10 సంవత్సరాల చీకటి పోగొట్టడానికి ఎన్ని సంవత్సరాల వెలుగు కావాలి చెప్పండి? కన్నడ, తెలుగు ఏం భాష మాట్లాడాలి మీరు? మేము ఒక ప్రశ్న అడిగినాం మీకు. 9 సంవత్సరాల సీనియర్ చీకటి అది. దాన్ని తొలగించాలంటే ఎన్ని సంవత్సరాల వెలుగు కావాలి? అవునా? మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు మీ వయస్సు ఉందో మాకు తెలియదు. ఆ అన్ని సంవత్సరాల నుంచి మనకు తెలియని ఏ విషయమైనా అది చీకటితోనే సమానం. అవునా? అలా ఎన్ని చీకట్లు ఉన్నాయో మన జీవితంలో తెలియదు. ఆ అన్ని చీకట్లను దూరం చేయడానికి ఒక జ్యోతి సరిపోతుంది. అవునా? కానీ సిద్ధాంత శిఖామణి ఒక జ్యోతి కాదు. సాక్షాత్తు సూర్యుడే ఆ చీకటిని తొలగించినట్టు మీ అందరి జీవితాన్ని చీకటి నుంచి దూరం చేసి వెలుగుమయం చేయడానికి ఒక సూర్యునిలాగా ఈ గ్రంథం మనల్నందరినీ జ్ఞాన మార్గంలో నడపగల విశేషమైన గ్రంథం. ఎందుకు మేము అంత ఉత్కృష్టమైన ఉదాహరణ ఇచ్చినాము అనంటే, తల్లి గర్భము, గురువుగారు మీకు మొదలు చెప్పినారు, తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి మాయావృత్తమై మలమూత్రములలో మునిగి మలమూత్రములనే తిని మలాన్నే మలినంతో ఉన్న వ్యక్తి పవిత్రుడై బోధించినది కాదిది. సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చిన శివుని యొక్క గణాధీశ్వరుడు బోధించిన అలౌకికమైన జ్ఞానమే ఈ సిద్ధాంత శిఖామణి. ఇప్పుడు 2 ఉంటాయి. ఇక్కడ ఉన్న గురువులు ఒక రకము, మామూలుగా ఉన్న భక్తులు ఒక రకము. వాళ్ళు ఇక్కడ రాలేరు, వీళ్ళు అక్కడ పోలేరు. వాళ్ళు ఇక్కడికి రావాలి అని అంటే వీళ్ళలాగానే వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది. అవునా? సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళలాగానే కావాలి అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న విద్యా జ్ఞానాన్ని వాళ్ళు పొందినప్పుడే వాళ్ళు ఇక్కడికి రాగలుగుతారు. అవునా? అట్లానే ఈ భూలోకం నుంచి మళ్ళీ భూలోకానికి రాకుండా శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందే జ్ఞానం మనకు కావాలంటే ఏ జ్ఞానం ఉంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం? అందరు ఇక్కడనే ఉన్నారా? ఎక్కడన్నా పోయిందా? ఏ జ్ఞానం ఉంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం? అక్కడి జ్ఞానం ఉంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. అవునా? కాబట్టి శివలోకం నుంచే భువికి దిగి వచ్చిన జగద్గురు పంచాచార్యులే మనలందరినీ శివలోకానికి తీసుకొని వెళ్ళడానికి సరి అయిన ఆచార్యులంటే వారే, నిజమైన జగద్గురువులంటే వారే. కాబట్టి వాళ్ళు బోధించిన విషయమే మన జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి సరి అయిన జ్ఞానము అని తెలియజేయడానికే. ఇది ఏదో ఒక జ్యోతి కాదు చీకటిని తొలగించడానికి. ఇది సూర్యుని వలె మన అజ్ఞానం ఏ కోసర కూడా ఉండకుండా మొత్తం తొలగించే క్షమత ఈ గ్రంథంలో ఉంది. పరమ పూజ్య చెన్నవీర శివాచార్య స్వామీజీ గారు చాలా పెద్ద హృదయం ఉన్నవాళ్ళు. రౌడుకుంది స్వామీజీ వారిని కూడా నేను చూశాను. వారు కూడా ఎంతో హృదయం ఉన్నవారు. ఈ ఇద్దరిని చూసి మాకు చాలా ఆనందమైంది, చాలా ఆదర్శమైంది, చాలా విషయాలు నేర్చుకోగలిగినాం మేము. వారు మా బాల్యావస్థ నుంచి ఎన్నో విషయాలను తెలియజేశారు కదా మీ అందరికీ కూడా. అవన్నీ కూడా వారొక పెద్ద హృదయంతో
మా గురించి 4 మాటలు చెప్పారు. అందులో నుంచి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఒక వ్యక్తి దగ్గర ఉన్న విద్య, ఒక వ్యక్తి దగ్గర ఉన్న సంపత్తు, ఒక వ్యక్తి ఉన్న స్థానము వ్యక్తిని పెద్దగా చేస్తుందా? నేను మీకు అడుగుతున్నాను. లేదు అనంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్న గుణాలు, ఆచరణలు, ఆ వ్యక్తి పైన ఎవరి కృప ఉంది వారి వల్ల వ్యక్తి పెద్ద అవుతాడా, లేదా జ్ఞానము, సంపాదన, స్థానం ఉన్నదని పెద్దదవుతారా? దేని వల్ల పెద్దదవుతారు? ఆదోని భక్తులందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు అనేది మాకు స్పష్టమైంది. గుణాః పూజాస్థానం, శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. వ్యక్తి తాను చేసిన కష్టం వల్ల పెద్దదవుతాడు తప్ప తనకు ఒరిగిన వస్తువుల వల్ల పెద్దది కాడు అనేది ఇక్కడ మేము తెలుసుకున్నాం. మా గురించి అనేక విషయాలు వారు వివరిస్తూ ఉండగా మాకు అర్థమైనది ఏంటి అనంటే, ఎక్కడో మారుమూలాన ఉన్న బాలుణ్ణి చేరదీసి విద్యనిచ్చిన గురువు యొక్క దయ వల్ల మేము శ్రీశైలంలో అధ్యయనం చేయగలిగినాం. వారు దయ చూపకపోతే అక్కడే ఉండేవాళ్ళం. శ్రీశైలం అనేదే తెలియకపోయేది. శిక్షణ ఇక్కడది. ఇంకా అక్కడి నుండి ఎక్కడో కాశీ జగద్గురువులంట, ఎక్కడో పెద్దవారు, ఎందరో లక్షల మందిని వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ దర్శనం చేసుకోవాలంటే ఎన్నో రోజులు పోతుంది. అలాంటి వారు దయ చూపినారు కాబట్టి ఎన్నో రకాలైన అమూల్యమైన అద్భుతమైన శాస్త్ర విషయాలు నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. అవునా? వాళ్ళకి ఫోన్లే మస్తు మంది పిల్లలు ఉంటారు అని అనుకుని ఉంటే అక్కడే ఉండిపోయాం. వారు దయ చూపించారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు. ఈరోజు ఆదోని కూడా మేము వచ్చినాము అనంటే, ఇంత పెద్ద విశాలమైన సమాజం ఉన్న ఊరిలో ఇంతమంది భక్తులు, ఎంతోమంది గురువులను, గురువుల యొక్క చరిత్రలను విన్న ఈ పవిత్రమైన ఆదోనిలో ఈరోజు మేము ఇక్కడ కూర్చొని చెబుతున్నామంటే దీనికి కూడా కారణం గురువులే. వారు ఎంతో ప్రేమతో ఇక్కడి మమ్మల్ని తీసుకొని వచ్చినారు కాబట్టి మేము వచ్చినాం తప్ప మా వల్ల మేము రాలేదు. ఇదంతా కూడా గురువుల యొక్క కృపా దృష్టియే అనేది మేము ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకటి సుస్పష్టంగా విషయం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఈరోజు చాలా సుదినమైన రోజు. ఎందుకు అనేది ఇప్పటి వరకు నేను చెప్పినాం. మన జీవితంలో ఇన్నేళ్లుగా మనం మూటగట్టుకొని వస్తున్న అజ్ఞానం అనే పెద్ద చీకటిని పారద్రోలడానికి 7 రోజుల ఒక అద్భుతమైన సత్సంగ కార్యక్రమాన్ని, ప్రవచన కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం గురువుల యొక్క దివ్య సాన్నిధ్యంలో. ఇది చాలా అద్భుతమైన సుదినం. ఏ మంచి పనిని మనము చేయటానికి వెళ్ళినా, ఏ మంచి పనిని మనం చేయడానికి వెళ్ళినా అందులో విఘ్నాలు చాలా వస్తాయి. వస్తాయా అమ్మా? తెలుగు అర్థమవుతుంది కదా? కన్నడ వాళ్ళకి కూడా తెలుగు అర్థమవుతుందంటే ఇక మాకు నిశ్చింతగా మేము మాట్లాడుకోవచ్చు అనేది అర్థమైంది. మంచి పని ఏది చేయాలనుకున్నా విఘ్నాలు బాగా వస్తాయి. దానికి చెడ్డ పనికి విఘ్నాలు రావు, మంచి పనికి వస్తాయి. శ్రేయాంసి బహు విఘ్నాని, మంచి పనులకు విఘ్నాలు చాలా వస్తాయి.
ఇట్లాగే శ్రీకృష్ణుడు మరియు పంచ పాండవులు ఒక దగ్గర కలుసుకున్నారంట. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా, బుద్ధివంతులు ఎవరైనా మనకు తారసపడితే వాళ్ళ నుండి ఏమైనా 4 మంచి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎట్లా మీరు ఆదోని వాళ్ళు గురువులని ప్రతి సంవత్సరం పిలిపించుకొని వాళ్ళ నుంచి మంచి మాటలు తెలుసుకుంటారు కదా, అట్లనే పంచ పాండవులు శ్రీకృష్ణుని ఒక సింహాసనం పైన కూర్చోబెట్టి వాళ్ళ కింద కూర్చొని అడిగినారంట, ఏమైనా 4 మంచి ఉపదేశాలు చెయ్యి పరమాత్మ అని. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ముందల ధర్మాన్ని నిలబెట్టడానికి పెద్ద యుద్ధము చేయబోతున్నారు, కానీ మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆ పని పూర్తి చేయనీయకుండా అనేకమైన విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఒక శ్లోకం ద్వారా విషయం తెలియజేస్తూ, కథాయాం ధన్వినాం కోటి తదర్థం శివాలయే తదర్థం జాహ్నవీతీరే తదర్థం దక్షిణే కరే. మంచి మాటలు వినేటప్పుడు కూడా కోటి విఘ్నాలు వస్తాయంట. ఇప్పుడు మీరు అందరు ఇక్కడనే ఉన్నారు, మా కంటికి కనబడుతున్నారు మీరు, కానీ నిజంగా చెప్పండి, మీరు ఇక్కడనే ఉన్నారా? ఉన్నారా? లేకుంటే బీరువాకు తాళం వేసిందా లేదా అని చెక్ చేయడానికి పోయినరా? అంటే అన్ని తాళాలు తీసుకొని వచ్చారు కదా. ఏదో ఒకటి మనస్సులో వస్తుంది, అది మనల్ని శారీరకంగా ఇక్కడనే ఉంచినా కానీ మన మనస్సు మాత్రం ఇక్కడ ఉండదన్నమాట. చిన్న పిల్లలు ఉంటారు కదా, మీరు ప్రవచనంగా పట్టుకొచ్చింటారు కదా ఎవరినో, వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకురాలే, వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ పట్టుకొస్తారు. ఇక్కడ కూర్చో అని చెప్పేస్తారు. ప్రవచనం అయిందాక వాళ్ళంతా తిరిగి ఆటలాడి, అక్కడ చూడండి ఒక పిల్ల ఎట్లా చేస్తున్నది, వాళ్ళ తల్లి ఆ పిల్లని ఫ్రీగా వదిలిపెట్టేసింది. ఇక్కడ ప్రవచనం జరుగుతున్నది, అల్లరి చేయొద్దని చెప్పే ధైర్యం కూడా తల్లికి లేదు. చూడండి ఆ పిల్ల ఎట్లా ఆడుతుందో. అట్లా పిల్లలు ప్రవచనం అయిందాక తిరిగి వస్తారు, కరెక్ట్ మైక్ బంద్ చేయగానే అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. అట్లా మన మనస్సు కూడా గురువు గారు వస్తున్నారని ఇక్కడికి వచ్చింది. శరీరం ఇక్కడ ఉంటుంది, మనస్సు మాత్రం ఎక్కడనో. గురువుగారికి తెలియదు కదా మనస్సు ఎక్కడున్నదో. పాపం భక్తులు మంచిగా వచ్చినప్పా, మనం చెప్తుంటే వింటున్నారప్పా అని అనుకుంటాం, కానీ వాళ్ళు వేరే తింటారు. అక్కడ మొగలి రేకులు, పవిత్ర బంధం అవన్నీ తిరుగుతుంటాయి నెత్తిలా. ఈ పవిత్ర గ్రంథం ఎప్పుడు ఆ లోపలికి అది పోవాలి. ఈ విషయం ప్రతిదీ మన ఆచరణలో రావాలి అంటే అంత సులభమైన పని కాదు ఇది మొదటి రోజు కాబట్టి మేము మీకు మూల భూమిక వేస్తున్నాం, ఫౌండేషన్. ఈరోజు మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే రేపు మీరు వచ్చి ఉపయోగం ఉంటుంది. లేదు అని అంటే దీనికంటే ఆ మొగలి రేకులే నయం. కాబట్టి మన యొక్క జీవితంలో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవాడే ధన్యుడు. ఇలా కథాయాం ధన్వినాం కోటి, మనము ఒక మంచి మాట విందామని వెళితే అక్కడ కోటి రకాల విఘ్నాలు. ఎన్ని విఘ్నాలు ఉంటాయి? ఇక్కడనే ఉన్నారా? కోటి విఘ్నాలు. తదర్థం తు శివాలయే, ఒక దేవస్థానంకు వెళ్ళి దర్శనం చేసుకుందామంటే అక్కడ 50 లక్షల విఘ్నాలు ఉంటాయి. గంగా నదిలో స్నానం చేద్దామని చాలామంది కాశీకి వెళుతుంటారు,
కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుందామని వెళ్తారు. ఆ గల్లీలోకి వెళ్ళంగానే ఏం కనపడతాయమ్మా? గాజులు, ఉంగరాలు, నగలు, భగభగ మెరిసే పట్టు వస్త్రాలు. విశ్వనాథుడిది లైన్ పెద్దగా ఉన్నది. ఆ లైన్ అయిపోయిన దాకా షాపింగ్ అవుతుంది, నడవండి అని తీసుకుపోతారు. షాపింగ్ 1, 2, 3, 4 ఆడ 12 ఏళ్ళ నుండి మేము చూసింది ఏంటి అని అంటే, ముందు షాపింగ్ అవుతుంది, తర్వాతనే విశ్వనాథ దర్శనం అవుతుంది. దర్శనంకు వెళ్ళిన భక్తులు ఈరోజు దర్శనం కాలేదు గురువు గారు అంటారు వచ్చి. ఎందుకమ్మా అంటే కొద్దిగా లైన్ పెద్దగా ఉందని అబద్ధం చెప్తారు. లైన్ కాదు, పెద్దగా ఉందడా. విఘ్నములు ఉంటాయి కదా, ఆకర్షణలు. అట్లా శివాలయంకు వెళితే 50 లక్షల విఘ్నాలు. గంగా స్నానం చేద్దామని కాశీకి వెళ్తారు కదా. మొన్న కుంభమేళకు కూడా 60 కోట్ల మంది వచ్చినారు అక్కడ. 60 కోట్ల మందిని చూసినాను మేము, 40 రోజులు ఆనే ఉన్నాం. ఆ కుంభమేళాలో స్నానం చేద్దాము గంగా నదికని వెళ్ళిన వాళ్ళల్లో అక్కడ 20 తదర్థం అంటే 50 లక్షల్లో సగం ఎంత? 25 లక్షలు, 25 లక్షలు. అక్కడ 25 లక్షల విఘ్నాలు. నిజంగా 25 లక్షల విఘ్నాలే ఉన్నాయి కుంభమేళాలో, వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి. కారు పోదు, నడవనికి రాదు, ఆటో లేదు, బస్సు లేదు, ట్రైన్ లేదు, పోయినవాడు మళ్ళీ వాపసు వస్తాడో అది కూడా గ్యారంటీ లేదు. ఇలా నీళ్లు చల్లగున్నాయి, తెల్లగున్నాయి, ఎర్రగున్నాయి, ఏదో ఒకటి వస్తుంది అన్నమాట. ఎంత హుషారంటే జనాలు, స్వామీజీ గంగకు పోయే అవసరం ఉందా? అవే నీళ్ళు కదా మఠంలో కూడా వస్తాయి, మరి నల్ల నింపుకుంటే కూడా గంగా స్నానమే అవుతుంది కదా, మరి ఈయనే చేస్తాం స్నానం అని అంటారు చలికాలంలో వచ్చిన వాళ్ళు. అట్లా అనుకూల సింధు. ఈ విధంగా గంగా స్నాన తీర్థ స్నానాలకు మంచి పనులకు వెళ్ళినప్పుడు 25 లక్షల విఘ్నాలు. తదర్థం దక్షిణే కరే, కుడి చేతిలో, మన కుడి చేతిలో ఏమున్నది? ఏం లేదనుకుంటాం కదా. ఈడ 12.5 లక్షల విఘ్నాలు ఉన్నాయంట ఈ చేతిలో. ఎన్ని? 12.5 లక్షల విఘ్నాలు కుడి చేతిలో ఉన్న. ఏ మంచి పని చేయనికైనా కుడి చేయి ముందర రావాలి కదా. ఇష్టలింగానికి నీళ్లు వేయాలన్నా ఇదే చెయ్యి. కానీ ఇష్టలింగానికి చెంబడి నీళ్లు పోస్తే ఖుష్, చిటికెడ బూడిది పూస్తే బస్. ఉట్టి పుణ్యానికి మోక్షం ఇస్తాడు. అయినా మన కుడి చెయ్యి అక్కడికి పోదు. ఎక్కడికి పోతుంది? కాఫీ, టీ, తర్వాతనే పూజ. అది మన పరిస్థితి. మీరు కాదు, వేరేవాడు. ఒక వ్యక్తి ఇంట్లో కోడి పిల్లలు ఉన్నాయంట. కోడి పిల్లల కుటుంబం. వీడికి కూడా భార్య ఉంది, వీడికి కూడా కుటుంబం ఉంది. ఈ యజమాని పిల్లలు పొద్దున లేస్తేనే చహ్ చహ 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 అంటారంట. ఆ యజమాని ఇంట్లో ఉండే కోడి పిల్లలు శివ్ 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 శివ అంటాయంట పొద్దున్న లేచి. నాలుక బాగా లేక ఆ చిన్న కోడి పెట్టలు పిల్లలు చిన్న నాలిక పాపం శివనామ స్మరణ చేయాలి లేవగాల్ని అని వాటికి ఉన్న వివేకము ఈ యజమానికి లేదు. వీడు బెడ్ మీదనే చహా 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 అని అరుస్తాడు. మీరు కాదు, అడిగేవాళ్ళు. అలా మనిషి ఏ మంచి పని చేయడానికి వెళ్ళినా కానీ చేయనీరు. కర్మ అట్లా గుంజుకపోతుంది అన్నమాట. అట్లా మీరు ఏదో స్వాములు ఎవరు వస్తున్నారంట అని గట్టిగా సంకల్పం చేసుకొని మొగలి రేకులని, ఇనుప రేకులని, పూత రేకులని అన్నిటినీ పక్క పెట్టేసి వీరభద్ర దేవస్థానంలో వచ్చినారు. చాలా సంతోషం.
ఎన్నో విఘ్నాలు వచ్చింటాయి మీకు కూడా కదా. అన్ని విఘ్నాలను పక్కన పెట్టి వచ్చినారు కాబట్టి మీ అందరి కోసం గట్టిగా ఒకసారి మీరే చప్పట్లు కొట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంకా ఈ ఊర్లో, ఇంతే ఉన్నారు, ఆదోనిలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి భాగ్యం లేదు కదా. వాళ్ళకి ఎన్నో విఘ్నాలు కబళించేసి కట్టేసినాయి అన్నీ. కానీ మీరు స్వతంత్రులై గురువు యొక్క సాన్నిధ్యంలో, వీరభద్రుని యొక్క సాన్నిధ్యంలో మీరు వచ్చి కూర్చున్నారంటే మీరు ఒక మెట్టు పైకి ఎక్కినారు ఈరోజు మీ యొక్క జీవితంలో. మరి శ్రీకృష్ణ నువ్వు చెప్పినవి నిజమేనా, నువ్వు మస్తు చెప్తావు కథలు అని అందులో హుషారున్న భీముడు లేచినాడు. ఊరికే ఏమన్నా చెప్తావా, మైకి ఇచ్చినామని ఏమన్నా చెప్తావా? 12.5 లక్షల విఘ్నాలు నా చేయిలు ఉన్నాయా? ఏడున్నాయి? 25 లక్షల విఘ్నాలు గంగా స్నానం చేసేటోనికి ఉంటాయా? ఎట్లుంటాయి? 50 లక్షల విఘ్నాలు శివాలయంలో ఉంటాయా? అది ఎట్లా సాధ్యం? శివాలయం పవిత్రమైన ప్రాంగణం. 1 కోటి విఘ్నాలు ప్రవచన పండాల్లో ఉంటాయా? అసలు సాధ్యమే లేదు. నేను ఇవన్నీ చెక్ చేసుకొని వస్తా అని ఆయన బార్షి నుంచి కార్ వేసుకొని రాత్రి 12 గంటలకి ఆదోనికి వచ్చినాడంట. రేపు వీరభద్ర దేవస్థానంలో ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఎవరు డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని గదా తీసుకొని నేను కొట్టేస్తా, చూస్తా, 1 కోటి విఘ్నాలు ఉంటాయంట, చూద్దాం, చెక్ చేద్దామని వచ్చింది. వస్తే ఒక్క విఘ్నము చేసేవాళ్ళు లేరు. చక్కగా అందరూ బుద్ధిమంతులై భస్మధారులై నీటిగా పిల్లల్ని కూడా శాంతంగా కూర్చోబెట్టుకొని ప్రతిదీ రికార్డింగ్ చేసినట్టుగా వింటున్నారు. ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేస్తలేడు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి 1 కోటి విఘ్నాలు కథలో ఉంటాయన్నారు కదా, ఇది తప్పు అని టిక్ చేసుకున్నాడంట. ఒకటి తప్పైంది, నేను గెలిచిన అనుకున్నాడంట భీముడు. రెండవ చెక్ చేయాలి కదా. అప్పుడు గంగా తీర్థ శివాలయానికి వెళ్ళాడంట. అక్కడ అందరూ మంచిగా దర్శనాలు చేసుకుంటున్నారు, అర్చకులు మంత్రాలు చెప్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, దానం చేస్తున్నారు, వస్తున్నారు, ఎవరు ఆపట్లేదు. ఇక్కడ కూడా బాగానే ఉందప్ప, శివాలయంలో కూడా 50 లక్షల విఘ్నాలు ఉన్నాయన్నాడు, ఇది కూడా అబద్ధమే, ఇది కూడా తప్పే అని 25 లక్షల విఘ్నాలు ఉండే తీర్థ స్నానం గంగకి వెళ్ళాడంట. అక్కడ కూడా అందరూ మంచి గోత్రనామాలు, పిండదానాలు, స్నానాలు, యజ్ఞాలు, దానాలు అన్నీ చేస్తూనే ఉన్నారు గంగా తీర్థంలో. అక్కడ కూడా ఎవరు ఆపట్లేదు, ఇది కూడా తప్పే, అన్ని అబద్ధాలు చెప్పినాడే శ్రీకృష్ణుడు. ఇక చివరిదైనది తదర్థం దక్షిణేకరి 12.5 లక్ష విఘ్నాలు మన కుడి చేయిలో ఉంటాయన్నాడు కదా, మరి ఇదైనా నిజమా లేదా చూద్దాము అని దానం చేసేవారు ఉంటారు కదా కొన్ని తీర్థ పుణ్యక్షేత్రాలు. అక్కడ కూడా దానాలు, యజ్ఞాలు అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయంట. అన్నదానాలు పెద్ద పెద్ద పోస్టర్లు వేసి బ్రహ్మాండంగా నడుస్తుందంటారు. ఎవరు ఆపట్లేదు. ఎన్ని విఘ్నాలు ఉంటాయి అన్న శ్రీకృష్ణుడు తప్పు అని నిరూపించడానికి భీముడు ఇవన్నీ తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి, నాకు వచ్చిన డౌట్ కరెక్టే, నువ్వు ఊరికి చెప్పమంటే ఏమైనా చెప్తావు, కానీ అవన్నీ తప్పు, నేను ప్రత్యక్షంగా అక్కడికి పోయి విని వచ్చినా చూసి వచ్చినా ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. ఆదోనిలో చాలా చక్కగా ప్రవచనాలు జరుగుతున్నాయి. మన చెన్నవీర శివాచార్యుల వారు, కల్లమఠ స్వామీజీ వారు అందరినీ చక్కనైన శిష్టాచారంగా అక్కడంతా బాగా జరుగుతుంది అని చెప్పినాడు. అట్లనా కథాయాం ధన్వినాం కోటి, ఇది తప్పు అంటవా నువ్వు ఇప్పుడు అంటే? మరి తప్పే, అక్కడంతా బాగా జరుగుతుంది అన్నాడంట. ఏం చెప్తున్నాడు స్వామీజీ గుర్తుందా? ఏం చెబుతూ ఉంటే నువ్వు విన్నావు అది చెప్పు అన్నాడంట శ్రీకృష్ణుడు. అయ్యో శ్రీకృష్ణ ఆయన ఏం చెప్పిండో నేను వినలే, కానీ అందరూ బాగానే కూర్చున్నారు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్ ఫోకస్ బాగుండే, తబలా పేటి మంచి సిస్టమ్ అన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ ఎవరు ఆపట్లేదు.
అది కాదయ్యా కావలసింది, స్వామీజీ ఏం చెప్పినాడు నువ్వు విన్నావా? గుర్తుందా ఏమన్నా? మరి ఏం లాభం, నువ్వు కథకు పోయినావు, అక్కడ విని రావాలి కదా. నువ్వు ఊరికే పోయినామా వచ్చినామా అన్నట్టుంటే ఇదే విఘ్నం. నువ్వు అక్కడ ప్రవచనంకు పోయి ప్రవచనం ఏం చెప్పినాడో విన్నావా? లేదు, నాకేమీ అప్పుడు వినపడలేదు. మరి అయిపోయి ఇదే కోటి విఘ్నాలు అంటే ఇదే. ప్రవచనంలో వెళతాం కానీ ప్రవచనం మనలో వెళ్ళదు. అది వెళ్ళాలంటే చీకటి రూమ్ దర్వాజా బంద్ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి, అప్పుడే సూర్యరశ్మి లోపలికి పోతుంది. కరెక్టే శ్రీకృష్ణ, తప్పైంది నా నుంచి, నువ్వు చెప్పింది సత్యమే అన్నాడు. మరి 50 లక్షల విఘ్నాలు అన్నావు కదా శివాలయంలో, అక్కడేం లేదు, అక్కడ కూడా బాగానే జరుగుతుంది. మరి నువ్వు వెళ్ళినావు ఆ గర్భగుడిలోకి, దర్శనం చేసుకున్నావా అన్నాడంట భీముణ్ణి. అబ్బా, ఈడ కూడా నేను ఓడిపోతున్నా, నేను పోలేదు, అంత బాగా జరుగుతుందో లేదు చూసుకొని వచ్చినా కానీ నేను శివ దర్శనం చేసుకోలేదు శ్రీకృష్ణ. మరి ఇదే కదా 50 లక్షల విఘ్నము అని అంటే. నీవు వెళ్ళి దర్శనం చేసుకోకపోతే నీకెట్లా పుణ్యం వస్తుంది? ఊరికే ఎవరినో చూడ్డానికి పోతే ఏం లాభం, శివ దర్శనం చేసుకోవాలి కదా. అట్లాగే గంగా తీర్థంలో కూడా బాగానే జరుగుతుందన్నావు కదా, ఏం బాగా జరిగింది, నువ్వు చేసుకొచ్చినావా గంగా స్నానం? ఏది గంగా తీర్థం ఇవ్వు అన్నాడంట. అది కూడా ఈయన చేయలే. అందరూ దానాలు చేసింది చూసినావు, మరి నువ్వేం దానం చేసినావు అని అడిగిందంట. అది కూడా ఈయన చేయలే. ఇలా నీ అరచేతిలోనే 12.5 లక్ష విఘ్నాలు ఉండి నిన్ను ప్రవచనం విననివ్వలేదు, నీకు శివదర్శనం కానివ్వలేవు, నీకు ఎవరికి దానం ఇవ్వనివ్వలేవు, గంగా తీర్థ స్నానం జరగలేదు. ఇదే నాయన విఘ్నం అంటే. ఏదో బయట కనబడేది కాదు, విఘ్నములన్నీ కూడా మన మనస్సులోనే ఉంటాయి. మన మనస్సులో విఘ్నాలను ఉంచుకుంటే విఘ్నాలు ఉంటాయి. మన మనస్సులో విశ్వేశ్వరుణ్ణి ఉంచుకుంటే, వీరభద్రుని ఉంచుకుంటే భగవంతుడే మన మనస్సులో ఉన్నప్పుడు అజ్ఞానం అనే చీకటి మన మనస్సులో ఉండదు. కాబట్టి మంచి విషయాలను వినటానికే మనకు చెవులు ఇచ్చినాడు భగవంతుడు. ఒకవేళ ఒక చెవు మూసుకపోయినా ఇంకొక చెవుతోనన్నా వీడు వింటాడు అని. కాబట్టి మీ అందరికీ మంచి సదవకాశం. శాస్త్రాన్ని విన్నప్పుడే మన జీవితం ఎవరూ శాసించకుండా స్వశాసనంలో ఉంటుంది. మనము శాస్త్రం తెలుసుకోనన్ని రోజులు మనల్ని ఎవరో ఒకరు శాసిస్తూనే ఉంటారు. కాబట్టి మనము స్వతంత్రులై స్వ ఆత్మను దర్శిస్తూ ధన్యజీవులు కావాలి అనంటే దానికి శాస్త్రమే ఆధారము. అలాంటి శాస్త్రాన్ని తెలియజేసే ఈ సప్తాహం 7 రోజులు మీరు సదుపయోగం చేసుకోవలసిందిగా అందరికీ తెలియజేస్తూ, నేడు ప్రారంభ దినం, ఈరోజు పునాది వేసుకున్నాం. కాబట్టి మీరు ఏదో వచ్చినామా విన్నామా వెళ్ళామా అనే పని కాకుండా ఇన్న విషయాలని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాజ్ ఎ గుడ్ స్టూడెంట్స్ మాదిరి మంచి విద్యార్థులు విన్న ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకు తెలియజేస్తారు. తెలియజేసేదానికంటే ముందు ఆచరించి తెలియజేస్తారు. ఆదోని భక్త సమాజం అందరూ మంచి శ్రోతలు, ఉత్కృష్టమైన శ్రోతలు అని భావిస్తూ జగద్గురు రేణుకాచార్యుల వారు లోక కళ్యాణార్థమై విశ్వశాంతి కొరకు ధర్మ నిష్ఠను అందరిలో పంచడానికై అగస్త్య మహామునికి బోధించిన అద్భుతమైన సకల శాస్త్రముల సారమైన శ్రీ సిద్ధాంత శిఖామణి గ్రంథం గురించి, అందులోని అష్ట ఆవరణముల విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి 8 ఆవరణాలు ఉన్నాయి. అందులో రోజు 2 ఆవరణాల చొప్పున
4 రోజుల్లో 8 ఆవరణాలను మరియు మనం నిత్యము ఆచరణ చేసే లింగ పూజ జప ధ్యానాదుల గురించి కూడా బోధన ఉంటుంది. విశేషంగా పరమ పూజ్య షటస్థల బ్రహ్మ చెన్నవీర శివాచార్య మహాస్వాముల వారు కూడా అద్భుతమైన విషయాన్ని తెలియజేయడానికి వారు సంకల్పం చేసినారు. సాక్షాత్ కాశీ జగద్గురుల వారు రచించిన వీరశైవ పంచాచార్య పంచసూత్రాణి అనే గ్రంథాన్ని ఇప్పటి వరకు ఈ భూలోకంలో ఆ పంచవర్ణ సూత్రముల గురించి కాశీ జగద్గురువులు తప్ప ఇంకా ఏ గురువులు కూడా ఇప్పటి వరకు ప్రవచనం చేయలేదు. మొట్టమొదటగా ఒక శివాచార్యులు ఎవరైనా ప్రవచనం చేయాలనుకున్నారు అనంటే అది పాల్తూరు పరమ పూజ్య షటస్థల బ్రహ్మ చెన్నవీర శివాచార్యుల వారు ఒక కొత్త ప్రయోగాన్ని సమాజం వైపు మరల్చడానికి సంకల్పం చేసినారు. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీకు అర్థం కావట్లేదు, మీ ఒడిలో ఏ ప్రసాదం వస్తుందనేది మీకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. మీ యొక్క పవిత్రమైన హృదయ ద్వారములు తెరవండి. గురువులు ఇచ్చే మహాప్రసాదాన్ని తీసుకొని మీ యొక్క జీవితాన్ని ధన్యత చేసుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ, ఎన్ని విఘ్నములు వచ్చినా అన్ని విఘ్నములను పటాపంచలు చేసే వీరభద్రుని యొక్క సాన్నిధ్యంలో మనం వస్తున్నాం కాబట్టి ఏ విఘ్నము మనల్ని ఆపదు. ఎవరన్నా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం కానీ, లేదా మొగలి రేఖలు సీరియల్ కానీ, లేదా ఏదో ఒకటి వస్తుంటుంది కదా, వాళ్ళని కూడా మీరు పిలుచుకురండి. వాళ్ళ వీళ్ళ ఫోన్లు వస్తుంటాయి, ఏదో కార్యక్రమం అంటుంటారో అది, వాళ్ళని కూడా తీసుకురండి. మంచి పనికి నలుగురిని తోడు పెట్టుకొని వస్తే ఆ మంచి పని చేయించినందుకు కూడా ఎక్స్ట్రా పుణ్యం మీ ఒడిలో పడుతుంది. కాబట్టి ఒక్కరు రాకుండా వచ్చేటప్పుడు నలుగురిని పట్టుకొని రండి. అప్పుడు సమాజం తొందరగా ఉత్తరోత్తర అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ పునః ఈ యొక్క మంచి పనికి విశ్వేశ్వరుని యొక్క, వీరభద్రుని యొక్క, జగద్గురు పంచాచార్యుల యొక్క అనంత శుభాశిస్సులు ఉండాలని ప్రార్థన చేస్తూ, పరమ పూజ్య చెన్నవీర శివాచార్య స్వామీజీ వారు, అలాగే పరమ పూజ్య మరి రాచోటి మహాస్వామి వారు, శబ్ర అజాత శంభులింగ శివాచార్యుల వారు, శివయోగి శివాచార్య రౌడకొంది స్వామీజీ వారు, అలాగే పూజ్య శ్రీ గురుసిద్ధ దేవరు, ఇలా ఎందరో మహానుభావులు వచ్చి మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వారు ఇక్కడికి దివ్య సాన్నిధ్యం చేస్తున్నారు. కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని పొంది పునీతులవ్వగలరనే విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క వచనములు జగద్గురు పంచాచార్యుల చరణారవిందములకు సమర్పిస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.